భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందలపల్లి పంచాయతీ ప్రకాష్ నగర్ కాలనీలో గత కొంతకాలంగా నీళ్లు సరిగ్గా రావడం లేదు. ఈ మధ్య వస్తాయో రావో అర్థం కాని పరిస్థితి ప్రకాష్ నగర్లో చోటు చేసుకుంది. వార్డు మెంబర్లతో సహా పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా నీళ్లు రావడం లేదు. దీంతో మందలపల్లిలో నీటి సమస్యపై ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఆ మెట్ట మీద వరద మొత్తం వచ్చి ఇళ్లలో మునిగిపోతున్నాయి. ఆ మురికి నీళ్ళు మేము తాగాల చెప్పండి. ఇప్పుడు కనీసం 15 రోజులు అవుతుంది వాటర్ రావట్లేదు. మేము ఎవరి నీళ్ళు అడగాలి? ఏమైనా అక్కడ ట్యాంకీ కట్టారు, ఈ ట్యాంకీ నీళ్ళు కలపమంటే మీరు కొంచెం బాగుందమ్మా, మీకు నిదానం మేము కలుపుతా ఉన్నారు. నిదానం కలుపుతా ఉన్నారని మేము అడగలేదు. పంచాయతీ కలపండి, మాకు నీళ్ళు రావట్లేదని ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని అడిగినా కూడా సరే కలుపుతామమ్మా అంటున్నారు. కానీ ఆ సమయానికి వచ్చేసరికి ఎవరు పట్టించుకోవట్లా. ఇదే పరిస్థితి. మమ్మల్ని నీళ్ళకి ఎక్కడికి వెళ్ళమంటారు? ఈ వాటర్ నుంచి ట్యాంక్ నీళ్లు కలుపుతారా? పైపులు మొత్తం బద్దలు కొట్టమంటారా చెప్పండి? ఓట్లు కావాలని వస్తున్నారు కానీ ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం నేను వార్డు నెంబర్ నేను వెళ్ళి పంచాయతీలో ఏదైనా సమస్య ఉందని చెప్పినా గానీ వార్డు నెంబర్ మాట కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడు అందుకే మనం మరి గ్రామ పంచాయతీ మందలపల్లి ప్రకాష్ నగర్ కాలనీ అండి. మరి మందలపల్లి చూస్తే అన్ని సౌకర్యాలు బాగానే చేస్తున్నారు కానీ